హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ డిఎస్ రాజు. నేను బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం హ్యాండీక్రాఫ్ట్ ఒకటి ట్రై చేద్దాం. హస్తకళ అన్నమాట. చూడండి, ఇక స్టార్ట్ చేద్దామా? అయితే ఈ హ్యాండీక్రాఫ్ట్ చేయడానికి మనకు కావాల్సిన వస్తువులు వచ్చేసి ఫస్ట్ ఎంటీ బాటిల్ ఒకటి, సెకండ్ సిజర్, రాడ్, బ్లేడ్, మెయిన్ కావాల్సింది చీపురు. అయితే ఇప్పుడు మనం దీన్ని తీసుకొని ఇట్లాగా బాటిల్కి వెనక వైపు 5 కోన్ షేప్లో ఎత్తుగా ఉంటాయి. ఆ 5 ఉబ్బిడిపెలను కట్ చేసుకొని 5 రంధ్రాలను ఏర్పాటు చేసుకోవాలి. రంధ్రాలు పూర్తయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం తెచ్చుకున్న చీపురును కట్ట విడదీసి ఈ విధంగా చేసుకోవాలి. ఆ చీపురు పుల్లలను ఒక ట్రిప్ వచ్చేసి 4-5 చొప్పున ఈ విధంగా ఆ రంధ్రంలోకి కూర్చుకోవాలి. ఈ విధంగా 5 రంధ్రాలు నిండే వరకు ఈ విధంగా సెట్ చేసుకోవాలి. పుల్లల్ని లోపల పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లూజ్గా పట్టుకుంటే చీపురు పుల్లలు కొబ్బరి పుల్లలు కాబట్టి అవి చాలా షార్ప్గా ఉండి వేళ్ళు తెగే అవకాశం ఉంటుంది. కాబట్టి పుల్లల్ని లోపలికి పెట్టేటప్పుడు బాగా గట్టిగా పట్టుకొని లోపలికి వాటిని అదమాలి. ఈ విధంగా 5 రంధ్రాలు బాగా నిండుగా అయ్యేటట్లు ఆ పుల్లల్ని కూర్చాలి. ఏమాత్రం లూజ్ ఉండకూడదు. లూజ్ ఉండుకుంటే తర్వాత పట్టుకునేటప్పుడు చీపురు పుల్లలు జారిపోయే అవకాశం ఉంటుంది. బాగా గట్టిగా ఉదాహరణ లోపల ఒకటి బాగా టైట్గా వాటిని కూర్చాలి. ఇది ఈ హ్యాండీక్రాఫ్ట్ చేయడానికి చాలా సింపుల్ గా ఉంటుంది. ఖాళీ సమయంలో ఎవరైనా ప్రయత్నించవచ్చు. ఒక చీపురుని ఈ విధంగా 2 చీపురులుగా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ఖాళీ డబ్బాలో ఆ చీపురు పుల్లలు కూర్చడం వలన ఇంకా చీపురులో మిగిలిన కొన్ని పుల్లలు అలాగే ఉంటాయి. సగం మాత్రమే ఈ డబ్బాలో సరిపోతాయి. ఒక చీపురుని ఈ విధంగా 2 డబ్బాల్లో కూర్చి 2 చీపురులను కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా 5 రంధ్రాల్లో పూర్తయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇందాక మనం తీసిన ఆ తాడుని మళ్ళీ ఈ చీపురు 5 కట్టల్లాగా వస్తున్నాయి కదా, ఆ 5 కట్టల్ని ఒక్కొక్క కట్టని 2 రౌండ్లు చొప్పున ఈ విధంగా తాడుని చుట్టుకోవాలి. చుట్టుకొని, ఎందుకంటే చీపురు పుల్లలు జారిపోకుండా చాలా గట్టిగాను మరియు అదేవిధంగా సేమ్ డిస్టెన్స్లో ఉంటాయి. బాగా చివరి వైపు వెడల్పుగా ఉండి చీపురు తన పని తాను చేయుటకు బాగా ఫ్రీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా చివరి కొనలను ఈ విధంగా ముడివేయాలి. ఇప్పుడు కత్తెర తీసుకొని ఆ చివరి కొనలను కట్ చేసుకుంటే మనకు కావాల్సినటువంటి చీపురు మంచిగా రెడీ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.